అందరికీ షలోమ్. ఆధ్యాత్మిక జీవిత ఎదుగుదల కొరకు మనము ఆలోచించగలిగితే మనం ఇప్పుడు సమీపంలో తోరా స్టడీ ఏసావు యాకోబు బెరెషిత్ ఆదికాండం మనం రెగ్యులర్గా చేస్తున్నటువంటి తోరా స్టడీ అక్కడ ఉంది ఇప్పుడు ప్రస్తుతం. కాబట్టి ఆ టాపిక్ బేస్ చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఏసావు యాకోబు అనే వీళ్ళిద్దరూ స్ట్రాంగ్ ఫోర్సెస్ అనేది మనం టూ డిఫరెంట్ వరల్డ్స్కి సంబంధించిన వాళ్ళు అని చెప్పి మనం నేర్చుకున్నాం. ఆధ్యాత్మికంగా ఎదగాలి వాళ్ళని బేస్ చేసుకొని ఈరోజు కొన్ని విషయాలు, డీప్ విషయాలు నేర్చుకోబోతున్నాం. మరికొన్ని విషయాలు దానికంటే ముందు అంటే ఈ యొక్క విషయాలన్నీ కూడా రాబై టోవియర్ సింగర్, తర్వాత ఓహెల్ సారా నడిపిస్తున్న రబ్బనీత్ సారా కోహెన్ గారు వారి యొక్క డిస్కషన్స్లో తీసుకొని వచ్చినటువంటి పాయింట్స్ నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదగడానికి కావలసినటువంటి విషయం దగ్గరికి వచ్చినప్పుడు ఒక చిన్న స్టోరీ, అంటే మనం ఒక్కొక్కసారి మనలో నుంచి మనంగా ప్రేరేపించబడి ప్రేమించి అషేమును సేవించేది ఒకటి ఉంటుంది. రెండవది పరులు మనలను ప్రభావితం చేయటం ద్వారా లేక బలవంతం చేయటం ద్వారా చేసేది ఒకటి ఉంటుంది. సో కాబట్టి ఆ విషయాన్ని మనం స్టోరీ రూపంలో నేర్చుకుందాం. ఒక మంచి స్కిల్డ్ కార్పెంటర్, ఆయన పని చేసేటటువంటి తన యజమాని దగ్గర చాలా నమ్మకంగా చాలా సంవత్సరాలు పనిచేస్తాడు. కాబట్టి ఆ యొక్క యజమాని తనని వదులుకోడు, ఎందుకంటే అతను చాలా మంచి స్కిల్డ్ వర్కర్ అని చెప్పి చాలా ఏళ్ళు అతను యజమాని బాగా చూసుకుంటాడు. తను కూడా అలాగే నమ్మకంగా చాలా బాగా పనిచేస్తాడు. అయితే చాలా సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఈ యొక్క కార్పెంటర్ డిసైడ్ అవుతాడు, ఇంకా నేను పని విరమించుకొని రిటైర్ అయిపోవాలి, ఇక నేను చేసింది చాలు, ఇక మీదట నేను చేయాలనుకోవటం లేదు అని అనుకుంటాడు. అనుకొని అదే మాటను తన యజమానికి చెప్తాడు. తన యజమానికి, నేను ఇలాగ జాబ్ మానేయాలనుకుంటున్నానండి, నాకు సెలవు ఇప్పించండి, నేను వెళ్ళిపోతాను, నేను ఇంకా చేయాలని అనుకోవటం లేదు. అప్పుడు తన యజమాని తనను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే అతను చాలా మంచి వర్కర్, చాలా స్కిల్డ్ వర్కర్, చాలా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ నీకు ఇంత ఇస్తాను, అంత ఇస్తాను, ఇంకా బాగా ఇస్తాను, అది ఇది అని చెప్పి చాలా చెప్తాడు. కానీ తను ఏమాత్రము దానికి ఒప్పుకోడు. తను డిసైడ్ అయిపోయాడు, తన మధ్యలో తన మనసులో తను డిసైడ్ అయిపోయాడు. ఏమని డిసైడ్ అయిపోయాడు అంటే ఇక మీదట నేను జాబ్ చేయకూడదు, స్టాప్ చేసేయాలి, ఐ వాంట్ టు టేక్ రెస్ట్. అయితే తన యజమాని ఇన్ని విధాలుగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసినా తను అవ్వకపోతే, సరే అయితే ఓకే, నేను నిన్ను రిలీవ్ చేసేస్తాను. అయితే ఒక లాస్ట్, నువ్వు ఇక్కడ నుంచి సెలవు తీసుకొని వెళ్ళిపోయే ముందు ఒక్క ప్రాజెక్ట్ మాత్రం కంప్లీట్ చేసి నువ్వు వెళ్ళిపో అని రిక్వెస్ట్ చేస్తాడు. లేదు సార్, నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోవాలనుకున్నాను అని చెప్పి తను చెప్పినా కానీ లేదు నా మాట విను, ఒకే ఒక ప్రాజెక్ట్, ఆ ఒక్క ప్రాజెక్ట్ నువ్వు చేసేసి నువ్వు విరమించుకో, నువ్వు వెళ్ళిపోవచ్చు అని అంటాడు. సరే అయితే డన్ అని చెప్పి ఆయన ఆ లాస్ట్ ప్రాజెక్ట్ హౌస్ కట్టడం విషయంలో తాను వర్కౌట్ చేస్తాడు. కొంతవరకు చేసిన తర్వాత తనకి చాలా వెళ్ళిపోవాలని అనుకున్న నాకు ఏంటిది ఇది, మళ్ళీ లాస్ట్లోని ఇది చెయ్యు అది చెయ్యు అని చెప్పి ఇది ప్రాజెక్ట్ పెట్టాడు అని చెప్పి తాను వెళ్ళిపోవాలి అని అనుకొని డిసైడ్ అయ్యాడు. కాబట్టి తాను మనసు పెట్టి చేయడు ఆ ప్రాజెక్ట్.
తను మనసు పెట్టడు. తర్వాత తను వాడేటటువంటి వస్తువులు కానీ మెటీరియల్ కానీ అంత నార్మల్గా వాడేస్తాడు. అన్నీ నార్మల్గా వాడేసి తనకు ఎలా కనిపిస్తే అలా చేసి ఎలా వెళ్ళిపోతున్నాం, ఇంకా అయిపోయింది, క్లోజ్ చేసి అలా అన్న ఒక థాట్ తోటి అతను ఏం చేస్తున్నాడు, దాన్ని ముగించేస్తున్నాడు ఆ హౌస్ని, సరైన శ్రద్ధ లేకుండా. అంతా అయిపోయిన తర్వాత తను వచ్చి, సార్ అయిపోయింది, మీరు అడిగినటువంటి దీనికి అయిపోయింది, ఓకే ఫైన్ అని చెప్పేసి నాకు సెలవు, ఇక నేను వెళ్తాను. అప్పుడు యజమాని పిలుస్తాడు, రా అలా కాదు, ఉండు, నేను నీకు లాస్ట్ ప్రాజెక్ట్ ఏమన్నది ఎందుకో తెలుసా, నువ్వు ఇంతకాలం నాకు నమ్మకంగా పనిచేశావు, ఈ ఇల్లు నీకు ఇద్దామనే నీ చేత చేయించాను అని అంటాడు. ఐ వాంట్ టు గివ్ దిస్ హౌస్ టు యూ అని చెప్పి తాళం తన చేతిలో పెడతాడు, ఈ ఇల్లు నీదే అంటాడు. ఎలాగుంది ఆ స్టోరీ? సో స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ అనేది, స్పిరిచువల్ ఫుల్ఫిల్మెంట్ అనేది కూడా ఇలాంటిదే. నీకు స్వతహాగా నీలో నుంచి నేను చెయ్యాలి అని అనుకున్నప్పుడు నేను ఎంతో మనసు పెట్టి నువ్వు చేయగలుగుతావు. సో బ్యాటిల్ ఆఫ్ ఏసావ్ అండ్ యాకోబు ఏసావ్ యొక్క బ్యాటిల్ ఏంటి? ఫిజికల్ అండ్ స్పిరిచువల్. ఏసావు భౌతికంగా ఆలోచిస్తున్నటువంటి ఒక వ్యక్తి, యాకోబు స్పిరిచువల్గా ఆలోచిస్తున్న ఒక వ్యక్తి. యాక్చువల్గా వీళ్ళిద్దరిది రెండు భాగాలు. ఏమిటి అని అంటే బాగా అర్థం చేసుకోండి. యాకోబు యొక్క వర్కింగ్ ఏమిటి అని అంటే, ఈ ఫిజికల్ వరల్డ్ని తీసుకొని దాన్ని స్పిరిచువల్గా కన్వర్ట్ చేయాలి. ఫిజికల్ మెటీరియల్స్ అంతే వినియోగించుకొని దానిని తాను స్పిరిచువల్గా కన్వర్ట్ చేయాలి. ఏసావు యొక్క ఇది ఏమిటి అని అంటే, తనలో ఉన్న సోల్ ఎసెన్స్ ఏదైతే ఉందో ఆ ఎసెన్స్ని అతడు తీసుకొని ఈ భూప్రపంచంలో ఆయన కార్యము చేయాలి. స్పిరిచువల్ అంటే సోల్ని తను తీసుకొని, స్పిరిచువల్ ఎసెన్స్ని తీసుకొని ఆయన మెటీరియల్గా ఉన్నదాన్ని మెటీరియల్గా కన్వర్ట్ చేయడం కాదు, మెటీరియల్గా ఉన్న దానిని తను వర్కౌట్ చేయాలి, ఫిజికల్గా వర్కౌట్ చేయాలి సోల్ని. ఈయన ఫిజికల్గా తీసుకొని స్పిరిచువల్గా కన్వర్ట్ చేయాలి. ఎలాగా అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే, సో యాకోబ్ వాంటెడ్ టు యూజ్ ద ఫిజికల్ యాజ్ ద వెహికల్ ఫర్ స్పిరిచువల్, యాజ్ ఎ టూల్ టు యాక్చువల్లీ స్పిరిచువల్ పొటెన్షియల్. సో యాకోబు గారు ఏం చేస్తున్నారు అని అంటే, ఈ భౌతికమైనటువంటి దానిని తీసుకొని దానిని ఒక పాత్రగా వినియోగించుకుంటున్నాడు for the spiritual as a tool to actualize. Esau wanted to use the energies of the soul. ఏసావు చేయాల్సింది ఏమిటి అని అంటే, తనకున్నటువంటి సోల్ ఎనర్జీస్ని తీసుకొని ఈ భౌతిక ప్రపంచంలో దానిని వర్కౌట్ చేయాలి, టు ఇండల్జ్ ఇన్ ద ఫిజికల్ వరల్డ్. అయితే దానిని అలా వినియోగించకుండా తనకి స్పిరిచువల్ని ఫిజికల్లో తేడం కాకుండా అతను దాన్ని రివర్స్ చేసేసుకున్నాడు అన్నమాట. ఏసావు ఏం చేసుకుంటున్నాడు అంటే, స్పిరిచువాలిటీ సెకండరీ అయిపోయింది, ఫిజికాలిటీ ఫస్ట్ అయిపోయింది తనకి. యాక్చువల్గా వీళ్ళిద్దరూ కలిపి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక పార్ట్నర్షిప్లో వర్కౌట్ చేయాల్సిన వాళ్ళు. ఏసావు యాకోబు ఇద్దరు కలిపి పార్ట్నర్స్గా ఉండి ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని తయారు చేయాల్సిన వాళ్ళు. అయితే ఎప్పుడైతే ఏసావు తన యొక్క రోల్ తను మర్చిపోయి తాను పక్కకు వెళ్ళిపోతున్నాడో, తాను చేయాల్సిన పార్ట్నర్షిప్లో తాను చేయాల్సినటువంటి పాత్ర అతను చేయకుండా పక్కకు వెళ్ళిపోతున్నాడో, ఆ విషయాన్ని యాకోబు గారు గ్రహించి ఇంకా తిను మనతో పార్ట్నర్షిప్లో లేడు అన్న సంగతి తెలిసి అతడు, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేయి, సో నీ రోల్లో నువ్వు చేయటం లేదు కాబట్టి నీ రోల్ కూడా నేను తీసుకొని చేస్తాను. సో దట్స్ అప్పుడు యాకోబు గారు ఏం చేస్తున్నారంటే, తన జ్యేష్ఠత్వాన్ని తీసుకొని తన రోల్ కూడా ఈయన చేయటం మొదలుపెట్టారు.
అందుకనే ఇజ్రాయేల్ యాజ్ అ హోల్గా దేవునికి సమీపస్తులైపోయారు, దేవునికి దగ్గరైపోయారు యాజ్ అ హోల్గా ఇజ్రాయేల్ ప్రజలు. చాలా అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని తయారు చేయాల్సినటువంటి వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తే పర్ఫెక్ట్ స్పిరిచువాలిటీ వస్తుంది. ఈ భౌతిక ప్రపంచం కూడా పర్ఫెక్షన్లోకి తీసుకొని రాగలుగుతారు. తద్వారా అద్భుతమైనటువంటి వర్క్ భూమి మీద జరుగుతుంది వాళ్ళిద్దరు వలన. అయితే ఎప్పుడైతే ఏసావు తన రోల్ని తాను చేయకుండా స్పిరిచువాలిటీని సెకండరీ చేసుకొని ఫిజికాలిటీ, భౌతికం, మెటీరియలిజంని దాని దగ్గర తీసుకొని చేసుకుంటున్నాడో అది గ్రహించే యాకోబు దాన్ని తీసుకోవడం జరుగుతుంది తన పక్కన పెట్టి. ఎలా వీళ్ళిద్దరూ, ఏసావు యాకోబు అనే వీళ్ళిద్దరూ ఎలా అసలు అద్భుతమైన ప్రపంచాన్ని కడతారు అన్నదానికి మనం ఆ ఎసెన్స్, ఎప్పుడైతే యాకోబు గారు ఏసావు యొక్క రోల్ని ఆయన తీసేసుకున్నాడో ఆ తర్వాత ఆయన సంతానంలో దాన్ని మనం చూస్తాము. ఆ రెండు రోల్స్ ఎలా ఆయన సంతానంలో ఆ రెండు రోల్స్ మనం చూస్తున్నాము. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 18వ వచనంలో మోషే గారు దీవిస్తూ ఒక్కొక్క గోత్రాన్ని దీవిస్తూ జెబులూన్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటున్నారంటే, జెబులూనును గూర్చి ఇట్లా, నేను జెబులూను నీవు బయలువెళ్ళు స్థలమందు సంతోషించుము, నీవు బయలువెళ్ళు స్థలమందు సంతోషించుము, ఇస్సాకారు నీ గుడారముల యందు సంతోషించుము. జెబులూను ఇస్సాకారు వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. వీరిద్దరూ ఎంత చక్కనైనటువంటి పార్ట్నర్స్గా వర్కౌట్ చేశారు అంటే, జెబులూనేమో సీషోర్లో ఉండేవాడు. సీషోర్ అంటే సముద్ర ఒడ్డున ఉండేవాడు. ఎందుకు అని అంటే ఇతను సముద్రం మీద ఓడలు తీసుకొని వెళ్ళి వ్యాపారం చేసేవాడు. సో జెబులూను ఏం రోల్ తీసుకుంటున్నాడు అంటే, స్పిరిచువల్ ఫుల్ఫిల్మెంట్లో ఆయన వెళ్ళి బిజినెస్ చేస్తూ ఆ బిజినెస్ ద్వారా వచ్చినటువంటి ధనాన్ని ఇస్సాకారు నువ్వు గుడారంలో ఉంటావు, జెబులూను నువ్వు వెళ్తున్న స్థలంలో నువ్వు సంతోషిస్తున్నావు, వెళ్తూ ఉంటావు స్థలాలకి, వ్యాపారం మీద వెళ్తావు, నీవు డబ్బులు సంపాదించి నువ్వు ఎవరికి ఫండింగ్ చేస్తావు, ఇస్సాకారుకి నువ్వు ఫండింగ్ చేస్తావు. సో అప్పుడు ఇస్సాకారు జనరేషన్స్ తోరా స్టడీ చేయటం ద్వారా నువ్వు ఆయనకి ఫండింగ్ చేస్తున్నందున ఇస్సాకారు యొక్క తోరా స్టడీ నీకు సపోర్టివ్గా ఉంటుంది. సో జెబులూను ఇస్సాకారు అనే వీళ్ళిద్దరూ ఎలా ఉన్నారు అని అంటే, ఈయన ఎందుకు వెళ్ళి వ్యాపారం చేస్తున్నాడు, తోరా స్టడీకి ఇతను వెచ్చించడానికి, తన తమ్ముడికి తన ఇస్సాకారుకి సపోర్ట్ చేయడానికి. సో ఆ విధంగా ఏసావు యాకోబు యొక్క ఫిజికల్ స్పిరిచువల్ యొక్క ఫుల్ఫిల్మెంట్ యాకోబు గారు తీసుకున్నందున అది వీళ్ళిద్దరి ద్వారా నెరవేరుతుంది. జెబులూను ఇస్సాకారు ద్వారా అది నెరవేరుతుంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడం. అప్పుడు తనకి సపోర్ట్ చేయటం వలన తినకి ఆధ్యాత్మికత అదే స్థాయి తినకి కూడా ఉంటుంది. ఎందుకంటే వేరే మోటివ్ లేదు, స్వార్థం లేదు. ఇక్కడ అతను చేస్తున్న బిజినెస్లో, వ్యాపారంలో అతనికి స్వార్థం లేదు. కంప్లీట్గా తోరాని నేను అప్లిఫ్ట్ చేయాలి, సపోర్ట్ చేయాలి. దట్స్ హౌ దే ఆర్. సో వాళ్ళిద్దరు కూడా ఎలాగ ఉన్నారు, వర్క్ యాస్ పార్ట్నర్స్. ఇద్దరు కూడా పార్ట్నర్స్ లాగా వర్కౌట్ చేసి దానిని చూపించగలుగుతున్నారు. ఇక్కడ వరకు మనకు అర్థమైంది అనుకుంటాను. యాక్చువల్గా మనకి సేజెస్ చెప్తున్న మాట ఏంటంటే, ఇదే రోలు ఎందుకు తీసుకున్నందున వీళ్ళిద్దరు ఇటు వచ్చారు. యాకోబుకి ఇస్సాకారు పుట్టాలి, ఏసావుకి జెబులూను పుట్టాలి. యాక్చువల్గా అయితే ఏసావుకి జెబులూను పుట్టాలి, యాకోబుకి ఇస్సాకారు పుట్టాలి. అప్పుడు వాళ్ళిద్దరూ
కలిసి పార్ట్నర్షిప్లో వర్కౌట్ చేయగలిగిన వాళ్ళై ఉండాలి. ఎప్పుడైతే ఏసావు పక్కకు వెళ్ళిపోయాడో అది చూసి యాకోబు ఆ రోల్ తను తీసుకుంటున్నారో ఆ ఇద్దరు తినలో నుండే వస్తున్నారు అని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఓకే, ఇది ఎలాగ ఉంచండి. అక్కడి నుంచి మనం ఇంకా ముందుకు వెళ్తున్నాం. ఏసావు ఎర్రని వాడు. ఏసావుకి ఇంకొక పేరు ఏదోము. అవునా? ఏసావుకు ఉన్న ఇంకొక పేరు ఏదోము. ఏదోము ఫస్ట్ సెంచరీలో ఎవరు? మొట్టమొదటి సెంచరీలో రోమ్. సో రోమన్స్ అందరూ కూడా ఏదోమీయులు. అక్కడి నుంచి రోమన్ క్యాథలిక్ వచ్చింది. అక్కడి నుంచి రోమన్ క్యాథలిక్స్ అందరూ ఏదోమీయులు. సో మనం ఆ ఏసావు అనేటటువంటి ఆ యొక్క సంతానము మనం చూసుకొని వచ్చినప్పుడు ఏదోము మనకి ఎక్కడెంత బైబిల్లో కనిపిస్తుందో ఏదోమీయులు, తర్వాత రోమీయులు అందరూ కూడా ఏదోమీయులు, అండ్ దెన్ రోమన్ క్యాథలిక్ చర్చ్ సంబంధించిన చర్చ్ అంతా కూడా ఏదోమీయులే. సో అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఏ టాపిక్స్ నుంచి తీసుకొని వచ్చి నోహైడ్ అనేది ఎక్కడ కనెక్ట్ చేస్తున్నారు పెద్దలు అన్నది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. బాగా అర్థం చేసుకోవాలి. ఈ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఇన్డెప్త్ కాన్సెప్ట్ ఇది. మనకి ప్రవక్తల పుస్తకాలలో ఒకే ఒక అధ్యాయం ఉన్న పుస్తకం ఏమిటి? ఓబద్య. ఈ ఓబద్య ఎవరు? ఈ ఓబద్య అనే ప్రవక్త ఎవరు అని అంటే ఈయన ఏదోమీయుడు. ఈయన ఒక అన్యుడు. ఓబద్య అనే ఈ ప్రవక్త ఒక అన్యుడు, ఏదోమీయుడు. ఈయన కన్వర్ట్ అయ్యి జుడాయిజం స్వీకరించాడు. ఈయన గురించి మనం మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో చూస్తాం. ఏలియా గారు ఉన్నటువంటి టైంలోని ఆహాజు, జెజబెల్ వాళ్ళిద్దరు క్రూరంగా పరిపాలన చేస్తున్నటువంటి టైంలో ఈ వ్యక్తి ఓబద్య అనేటువంటి ఈ వ్యక్తి మనకి ఒకసారి తీయండి ఎవరైనా వాక్యము 18వ అధ్యాయము. ఆ 18 3వ వచనం. ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిచెను. ఈ ఓబద్య హషేమియందు భయభక్తులు గలవాడై ఉన్న వ్యక్తి. ఇతను ఒక చాలా ప్రధానమైనటువంటి రోల్ ప్లే చేస్తున్నాడు. ఎక్కడ? ఆహాబ్ యొక్క ప్యాలెస్లో. వెరీ ఇంపార్టెంట్ రోల్, మినిస్టర్ రోల్, చాలా క్లోజ్ వ్యక్తి. మనం యోబు గ్రంథానికి వెళ్ళినట్లయితే యోబు గ్రంథంలో యోబుకు వచ్చినటువంటి 3 స్నేహితులలో ఒక స్నేహితుడు, యోబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం, తేమానీయుడైన ఎలీఫాజ్ అని ఒకడు ఉన్నారు. తన స్నేహితుడు 3లో ఒకడు. ఈ తేమానీయుడైన ఎలీఫాజ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ తేమానీయుడు అన్నానంటే అది ఏదోమో కంట్రీలోని ఒక సిటీ. తేమాన్ అన్నది ఒక సిటీ. ఆ సిటీ నుంచి వస్తున్నాడు ఎలీఫాజ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తియే ఓబద్య. అండ్ హీఈస్ ఎ కన్వర్ట్ టు జుడాయిజం. ఈయన ఆ కాలంలో ఉన్నటువంటి చాలామంది ప్రవక్తల్ని 100 మందిని 50 మందిని ఒక గుహలో, మరో 50 మందిని మరొక గుహలో పెట్టి దాచి వాళ్ళకి ఓన్ మనీతో 100 మందికి పోషిస్తూ ఉన్నాడు. ఆయన 100 మందికి పోషిస్తూ ఉన్నాడు. సో ఈజ్ అ కాన్వర్ట్. ఈయన అన్నమాట. ఈయన రాసిన పుస్తకమే మనకి ఓబద్య గ్రంథము. హషేమ్ ఆయనను దర్శించి ఆయనతో మాట్లాడుతూ రాశి గారు ఇస్తున్నటువంటి కామెంటరీలో మొట్టమొదటి వచనం దగ్గర రాశి గారు ఏం కామెంటరీ ఇస్తున్నారని అంటే, యాక్చువల్గా ఈ ఓబద్య ఎవరి గురించి ప్రవచిస్తున్నాడు? ఏదోము గురించి ప్రవచిస్తున్నాడు. ఏదోము సామ్రాజ్యం గురించి ప్రవచిస్తున్నాడు. ఇంక ఎవరి గురించి ఆయన ఏం చేయట్లేదు, మాట్లాడట్లేదు, ప్రవచించట్లేదు. ఓన్లీ ఏదోము గురించి. ఎందుకనంటే ఈయన ఏదోమీయుడై ఉన్నాడు.
ఏదోమీయుడుగా ఉండి కన్వర్ట్ అయినటువంటి ఒక వ్యక్తి హషేం ప్రజలతో ఏకమయ్యాడు. అడుగుతున్నారు రాశి గారు, ఎందుకు వై వాజ్ హీ చూసన్ టు ప్రొఫెసీ కన్సర్నింగ్ ఏదోమ్ అండ్ డిడ్ నాట్ ప్రొఫెసీ ఎనీ అదర్ థింగ్? అవర్ సేజెస్ బ్లెస్డ్ మెమరీ స్టేటెడ్. ఏమి చెప్పారు పెద్దలు? ఈయన ఏదోమీయుడు కన్వర్ట్ అయ్యాడు. హషేం చెప్తున్నారు, ఏమని చెప్తున్నారంటే, ఏదోము మీలో నుండే నీలో నుండే తీసుకొని వస్తాను, నీలో నుండే ఒకరిని తీసుకొని వస్తాను. ఐ విల్ బ్రింగ్ దెమ్. ఎందుకనంటే అలాంటి వ్యక్తి అలాంటి ప్రజలతో మాట్లాడగలుగుతాడంట. ఆ వ్యక్తి ఆ ప్రజల విషయం గురించి తెలిసినటువంటి వ్యక్తే మాట్లాడు. నీలో నుండే నేను తీసుకొని వచ్చి నీ గురించి మాట్లాడిస్తాను. ఏమంటున్నారో తెలుసా? ఈసాకు రిబకా ఇద్దరు నీతిమంతులు. నీతిమంతులైనటువంటి వారి మధ్య ఎంతో నీతియుక్తమైన జీవితం జీవించవలసిన వారు ఏసావు. అయితే దుష్ట మార్గంలో నడుస్తున్నాడు. ఇద్దరు నీతిమంతుల మధ్య దుష్టుడిగా నడిచాడు. నేను దాన్ని రివర్స్ చేస్తాను, హషేం చేస్తాను, దీన్ని రివర్స్ చేస్తాను. ఇద్దరు దుష్టుల మధ్యలో నుంచి ఒక నీతిమంతుడిని తీసుకొని వస్తాను. ఆహాబు జెజబెలు మధ్యలో నుంచి ఓబద్యాను తీసుకొని వచ్చి నిలబెట్టిస్తున్నారు. వాళ్ళ మధ్య కరప్టెడ్ నేషన్, అది కరప్ట్ అయిపోయిన నేషన్లో అక్కడ ఉన్న వాళ్ళంతా కరప్ట్ అయిపోవాలి. కానీ కరప్ట్ వేసి నేర్చుకోకుండా ఒక నీతియుక్తమైన మార్గంలో నిలబడుతున్నాడు. మీకు అర్థమవుతున్న పాయింట్ ఏంటో? నేను అలా తీసుకొని వస్తాను. సో దుష్టులైనటువంటి వాళ్ళ మధ్య నుంచి వీళ్ళిద్దరిని తీసుకొని వచ్చి, ఇదంతా కూడా తల్ముద్దులో చెప్పబడిన విషయము. నీతిమంతుల నుంచి నేర్చుకోలేదు ఏసావు, అందులో నుంచి వచ్చినటువంటి వాడు తర్వాత ఇది ఏం స్పార్క్? ఇది ఏసావు నుంచి వచ్చినటువంటి వాడు మంచి స్పార్క్ కనిపిస్తుంది. యాక్చువల్గా ఏసావు నుంచి వచ్చినటువంటి స్పార్క్స్ ఏమేంటి? ఈవిల్ స్పార్క్స్ కదా. దిస్ ఈజ్ ద పాయింట్ అన్నమాట. దిస్ ఈజ్ ద పాయింట్. ఏమిటి అని అంటే, తరువాత కాలంలో ఏసావు ఎంత దుష్టుడుగా ఉన్నాడో తనకున్నటువంటి దుష్టత్వాన్ని పక్కన పెట్టి తనలో ఉన్న మంచి స్పార్క్స్ని దేవుడు ఎలివేట్ చేస్తారంట. తనలో ఉన్న మంచి స్పార్క్ని ఎలివేట్ చేయడం ప్రారంభిస్తారు. హషేం. Obadiah was actually a Ger, a convert to Judaism from the nation of Edom. He was from Esau. Hashem sent him to deliver a message to the nation of Edom. ఆయన ఏ దేశం నుంచి వచ్చాడో ఆ దేశానికి వర్తమానం పంపించడానికి ఆయన నిలబెట్టారు. ఎందుకు అనంటే, బికాస్ దే స్పిరిచువల్లీ ఫెయిల్డ్. ఆధ్యాత్మికంగా వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. నిలబడాల్సిన వాళ్ళు నిలబడలేదు. ఫెయిల్ యాజ్ ఎ నేషన్. దే హ్యాడ్ టు బి పనిష్డ్. వాళ్ళు శిక్షించబడాలి. అందుకని గాడ్ చోజ్ Obadiah, a person who came from the nation of Edom, from that environment. ఆ వాతావరణంలో నుంచి ఆయనను పికప్ చేసి కేమ్ క్లోజ్ టు హషేం. అలాంటి ఒక దుష్ట వాతావరణంలో నుండి వచ్చిన వ్యక్తి దేవునికి దగ్గరగా వస్తున్నాడు. ఆశ్చర్యం కదా. దేవునికి దగ్గరగా వస్తున్నాడు. అండ్ దట్ ఒక ప్రవక్త స్థాయికి వస్తున్నాడు అంటే ఎంత ఆశ్చర్యం అది, ఎంత ఆశ్చర్యం అది. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఏదోమ్ హ్యాస్ ఎ ట్రెమెండస్ పొటెన్షియల్ టు ఎంబ్రేస్ దేర్ ఒరిజినల్ పర్పస్. ఏదోముకి ఏసావుకి అసలు ఆ పొటెన్షియల్ ఉంది. తన యొక్క కాలింగ్, తన పర్పస్ అందుకునే శక్తి ఉంది, కానీ వినియోగించలేదు. చెడుకు వినియోగించుకున్నాడు, దుష్టత్వానికి వినియోగించుకున్నాడు, మంచికి వినియోగించుకోలేదు ఏసావు. ఏదోమ్
So Obadiah from the nation of Edom was able to rise in his levels of spirituality. So Obadiah ఏమవుతున్నాడు? ఆ ప్రవక్త ఆయన అలాంటి ఒక దిగజారిన స్థితిలో నుంచి తన స్పిరిచువల్ లెవెల్స్ని పెంచుకొని పైకి వచ్చి ఒక ప్రవక్తగా పరిగణించబడి తనాకులో ఒక ప్లేస్ని సంపాదించుకున్నాడు, ఒక ప్రవక్తగా. ఏ కాన్వర్ట్, నాట్ ఎ జూ. ఇది పెట్టుకోండి. సో యాక్చువల్గా మెసియానిక్ రిడెంప్షన్ అనేది ఎలా జరుగుతుందంటే, అబ్రహాము గారుని మనం తీసుకుంటే ఫస్ట్ కదా, అబ్రహాము గారు అనేక మందిని అషేం వైపుకు త్రిప్పారు. ఆయన మనం చూస్తున్న వాక్యంలో అషేం వైపుకు అనేక ఆత్మలు తిప్పారు, అన్యుల్ని. అక్కడి నుంచి ఆయన సంతానం ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుంచి మోషే గారు. సో కొంతమంది అబ్రహాము గారు అయితే మోషే గారు ఒక దేశాన్ని విమోచించారు. ఫైనల్ మసియానిక్ టైం వచ్చినప్పుడు మసియా ప్రపంచాన్ని విమోచిస్తాడు. దిస్ ద సీక్వెన్స్ అన్నమాట. ఆ విమోచనకే ఇప్పుడు అందరం సిద్ధపడుతున్నాము. ఆ విమోచనకే మనం సిద్ధపడుతున్నాము, మనం అందరము. ఓకే, నెక్స్ట్ గత సమీపంలో మనం తోరా స్టడీలోని రబ్బీ యెహూదా నస్సి అండ్ ఆంథోనియస్ వాళ్ళిద్దరి గురించి మనం నేర్చుకున్నాం, అవునా? సో యాక్చువల్గా మార్కస్ ఔరేలియస్, ఆంథోనియస్ పేరు మార్కస్ ఔరేలియస్, ఆయన ఎంపరర్, రోమన్ ఎంపరర్గా ఉన్న మార్కస్ ఔరేలియస్ లేకపోతే ఆంథోనియస్, ఆయన తన గుడారం నుంచి అండర్ గ్రౌండ్ ఉంది ఎవరింటికి? యెహూదా నస్సి యొక్క గుడారానికి, ఇంటికి. ఆయన సీక్రెట్గా అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళి ఎవరికి తెలియకుండా యెహూదా నస్సి గారికి పరిచర్య చేస్తూ తోరా స్టడీ చేసేవాళ్ళు అని, అవునా కాదా? ఒక ఎంపరర్ స్థాయి. మీకు కావాల్సే లింక్ బ్యాక్ వెళ్ళి చూడండి, మన తోరా స్టడీలో ఉంటుంది ఆ స్టోరీ. అంత డీటెయిల్స్ ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, ఆల్రెడీ చెప్పాం కాబట్టి. సో ఆంథోనియస్ మార్క్ ఔరేలియస్ అనేటువంటి ఎంపరర్ తన రాజ్యం, తన యొక్క ప్యాలెస్ నుంచి అండర్ గ్రౌండ్ సీక్రెట్ ప్యాసేజ్ టన్నల్ ఒకటి పెట్టి యెహూదా నస్సి గారి ఇంటికి పెట్టుకొని ఆయనకు సమయం వచ్చినప్పుడల్లా వెళ్ళడం, ఆయనకు పరిచర్య చేయడం, సేవ చేయటం, ఆ తర్వాత తోరా స్టడీ నేర్చుకోవడం, చేయటం అనేది చేశాడు. హూ ఈజ్ మార్కస్ ఔరేలియస్? ఆంథోనియస్ ఎవరు అని అంటే ఏదోమీయుడు, ఏసావు సంతతి వారు, యాకోబు సంతతి అయిన యెహూదా నస్సికి వచ్చి సేవ చేయడం ఏమిటి? తోరా స్టడీ చేయడం ఏమిటి? రెబెకా గర్భములోని గందరగోళం అవుతున్నప్పుడు ఆమె వెళ్ళి అడుగుతుంది కదా, పెద్దవాడు చిన్నవాడికి సేవ చేస్తాడు. ప్రాఫెసీ ఈజ్ కమింగ్ టు లైఫ్. సో ఏదో మీడైనటువంటి ఏసావు, ఆంథోనియస్ కింగ్, అంత పెద్దవాయన ఎందుకు? ఆయన చాలా విధాలుగా ఈయనకి సపోర్ట్ చేశారు, అన్ని విధాలుగా. తోరా కాపాడే విషయంలో, సంరక్షించే విషయంలో యెహూదా నస్సికి చాలా హెల్ప్ చేశారు. యాక్చువల్గా ఏసావు యాకోబు అదే కదా, ఇద్దరు పార్ట్నర్షిప్ అయ్యి సపోర్ట్ చేసుకోవాలి, ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని వెళ్ళాలి. బట్ ఎప్పుడైతే అది మిస్ అవుతున్నాడో ఏసావు తన పక్కకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రపంచంలో అంచెలంచెలుగా ఏమి స్పార్క్స్ వస్తుందంటే ఏసావును కూడా అషేం విడిచిపెట్టట్లేదు. ఆ మిస్ అయిపోయిన ఆ మంచి స్పార్క్స్, ఏదైతే పాజిటివ్ స్పార్క్స్ ఏసావులో ఉందో, అది చివరికి వచ్చేసరికి అది ఎలివేట్ అయిపోతుంది. అదే చూడండి, ఇప్పుడు ఎంతమంది నోహైడ్స్గా మారుతున్నారు చూడండి ప్రపంచంలో. అందరూ ఆల్మోస్ట్ క్రిస్టియన్స్. ఏదో రోమన్ క్యాథలిక్స్, రోమీయులు. సో ఇప్పుడు అందరూ ఎక్కడికి వస్తున్నారు? ఎక్కడి నుంచి వీళ్ళందరూ ఇప్పుడు
మీ దేవుణ్ణి మేము హత్తుకుంటాము, నిన్నే మేము హత్తుకుంటాము అని ఇజ్రాయేలు దేశ ప్రజలను ఎందుకు హత్తుకునే ప్రయత్నం చేస్తున్నారు? వీళ్ళందరూ ఎక్కువ శాతం మోస్ట్ పర్సంటేజ్ ఆర్ క్రిస్టియన్స్, నాట్ ముస్లిమ్స్ అండ్ నాట్ హిందూస్, నాట్ బుద్ధిస్ట్, నాట్ జైనిస్ట్స్. ఉన్నారేమో చాలా తక్కువ మంది, బట్ మోస్ట్లీ ఆర్ భూమి యొక్క 4 దిగంతాల నుంచి క్రిస్టియన్స్ అందరూ కూడా ఇప్పుడు ఏమవుతున్నారు? అది గుర్తిస్తున్నారు, అది గ్రహిస్తున్నారు, రీకనెక్ట్ అవుతున్నారు, ఇజ్రాయేలు దేవునితో రీకనెక్ట్ అవుతున్నారు. సో సేజెస్ ఏం చెప్తున్నారనంటే, ఈ యొక్క యహూదా నస్సీ అండ్ ఎంపరర్ మార్కస్ అరేలియస్ వీళ్ళిద్దరూ ఎవరో కాదు, రీఇన్కార్నేషన్స్ ఆఫ్ యాకోబ్ అండ్ ఏసావ్. అక్కడ అది చేయలేనిది ఇక్కడ ఆ పాజిటివ్ స్పార్క్స్ని ఎలివేట్ చేసుకోవడానికి ఏసావ్ ఇస్ కమింగ్. సో ఇప్పుడు ఎంతమంది ఇట్లాగా వారి యొక్క పూర్వ పరిస్థితుల నుంచి వాళ్ళు చేంజ్ అయ్యి ఇప్పుడు అశ్యంకి హత్తుకోవడానికి వస్తున్నారు? ఎంతమంది వాళ్ళకి పరిచర్య చేయడానికి ఇష్టపడుతున్నారు, వాళ్ళకి సేవ చేయడానికి ఇష్టపడుతున్నారు, వాళ్ళతో నడవడానికి ఇష్టపడుతున్నారు? ఇట్స్ ఓన్లీ ఏమంటారంటే, ఇట్స్ ఓన్లీ ఏ సింగిల్ డ్రాప్ ఆఫ్ సీడ్. ఒకే ఒక డ్రాప్ అబ్రహాము గారి నుంచి వచ్చిన, ఈసాకు గారి నుంచి వచ్చిన ఒకే ఒక డ్రాప్ 2గా డివైడ్ అయిపోయింది, ఒకటి ఏసావుగా, ఒకటి యాకోబుగా. బట్ అది డివైడ్ అయిపోయి ఆయన ఫుల్ఫిల్ చేయాల్సింది అది చేయలేదు. దానికి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని వస్తున్నారు. రబి టోవియస్ సింగర్ గారు ఏం చెప్పారనంటే, నిన్ను దూషించువాని నేను శపిస్తాను అని చెప్పబడింది. అబ్రహాం, నేను దూషించు వారిని నేను శపిస్తాను, నేను దీవించు వారిని నేను దీవిస్తాను. దీవించు వారిని నేను దీవిస్తాను అన్నది ఒకటే వర్డ్, కానీ యాక్చువల్గా నేను శపిస్తున్న వారిని నేను శపిస్తాను అన్నది 2 డిఫరెంట్ వర్డ్స్ వాడారు. అక్కడ ఒకే వర్డ్ వాడలేదు. హీబ్రూలోనే యాక్చువల్గా సినోనిమ్స్ చాలా తక్కువ, 1 2 ఉంటుంది, అన్నీ ఉండవు. కానీ నిన్ను శపించు వారిని నేను శపిస్తాను అని చెప్పబడినటువంటి ఆ మాటను తీసుకొని వచ్చి చూపిస్తున్నారు. ఫస్ట్ వాడినటువంటి వర్డ్ ఓర్లా, ఓర్ లైట్ అనేది కనిపిస్తుంది అందులోని హిడెన్గా. అది ఏమంటున్నారు అని అంటే, ఏసావులో దాగి ఉన్న ఆ లైట్ తాను తేలేదు, నేను తీసుకొని వస్తాను తర్వాత. సో అబ్రహాము గారి యొక్క సంతానము విడవబడినది అన్నది కాదు. తర్వాత కలిగి ఎందుకు ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, ఏ టైంలో ఉన్నాం, ప్రపంచం యొక్క నలుదిక్కులు. ఎందుకంటే రబ్బీలైనటువంటి వాళ్ళకి మీరు యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి మీరు చూస్తే ఎన్ని కామెంట్స్, వాళ్ళు రబ్బీలు చెప్తున్న క్లాసెస్కి ఎంతమంది కామెంట్స్ చేస్తున్నారు, ఎన్ని విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ చెప్తున్నారు, వందనాలు చెప్తున్నారు, మిమ్మల్ని హత్తుకోవాలనుకుంటున్నారు, మాకు సత్యం కావాలంటున్నారు, మాకు విడుదల కావాలన్నారు, మీరే మాకు నేర్పించాలని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి కూడా అనేక మంది సో అబ్రహాము దేవుని హత్తుకుంటారు అని చెప్పిన దానికి అర్జెంటీనా సమీపంలో అర్జెంటీనా ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయేల్ దేశం సందర్శించి ఆయన వెస్టర్న్ వాల్ దగ్గర ఏడ్చి కన్నీరుతో ప్రార్థన చేసి ఆ దేవుని అంగీకరిస్తున్నాడు. రోమన్ క్యాథలిక్ అర్జెంటీనా కంప్లీట్ క్యాథలిక్ కంట్రీ. అలాంటి ఒక కంట్రీ నుంచి ప్రెసిడెంట్ వచ్చి అక్కడ ఏడ్చి కన్నీరు కాచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత అర్జెంటీనా దేశస్తులు 2 అక్టోబర్ 7లో పట్టుబడినటువంటి ఆ యొక్క టెర్రరిజం యాక్ట్లోని 2 రిలీజ్ అయ్యారు అర్జెంటీనా దేశస్తులు. సో ఇదంతా కూడా ఏమే అని చెప్తున్నారు, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మషియాహ్. మనం ఎంత దగ్గరలో ఉన్నాము, ఎంత సమీపంగా ఉన్నాము. ఇప్పుడు ప్రపంచం చూడండి, జస్ట్ ఒక 100 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళి ఆలోచించి చూడండి. జస్ట్ 100 years బ్యాక్ వెళ్ళి ఆలోచించి చూడండి. ఇలాంటి ఒక మూమెంట్ ఉంటుంది, మషియాకు వచ్చేస్తారు. ఈ యొక్క స్పిరిచువల్ అవేకనింగ్, ప్రధానంగా స్పిరిచువల్ అవేకనింగ్, చాలా విషయాలు తెలుసుకోవాలి, విషయాలు తెలుసుకోవాలి అనే అవేకనింగ్. మన యూదులతో కనెక్ట్ అవ్వాలి, యూదా ప్రజల దగ్గరికి వెళ్ళాలి అన్నది ఉందా? ఏమీ లేదు.
యూదులు అడ్రస్ లేకుండా ఉన్నారు. 100 సంవత్సరాల క్రితం, జస్ట్ ఎక్కడికో వెళ్ళిపోదు, 100 సంవత్సరాల క్రితం వెళ్ళి ఆలోచిస్తే అసలు ఆ టాపికే లేదు. అప్పుడు ఇక్కడ నుంచి జస్ట్ 100 yearsలో మొత్తం ప్రపంచం మారిపోబోతుందని అంటే పిచ్చగింద నీకు. హాలోకాస్ట్లో ఊచుకోత అయిపోతుంటే 100 yearsలో ఏం మార్పులు వస్తాయి? యూదుడే నామరూపాలు లేకుండా అయిపోతున్నాడు, గ్యాస్ ఛాంబర్లో చంపేస్తున్నారు. అసలు రిడెంప్షన్ అన్న మాట కనిపిస్తుందా? మషియాకు పుడుతున్నప్పుడు గర్భవేదన ప్రపంచానికి వస్తుంది అని చెప్పేసి సేజస్ చెప్తున్నారు. ఆ గర్భవేదనలే ఇవన్నీ జరుపుకొని వచ్చి ఇప్పుడు మన సమీపంలో కూడా సింహతోర అండ్ దట్టు సేజస్ చెప్తారు, ఈ గర్భవేదన కూడా సుక్కోత్ చివరిలో జరుగుతుంది, అక్కడి నుంచి జరుగుతుంది అని ఆల్రెడీ చెప్పబడి ఉంది. సుక్కోత్ ఎండింగ్లోకి వచ్చేసి సింహతోర రోజు ఇది జరిగింది, గొప్ప టెర్రరిజం యాక్ట్. ఇదంతా కూడా నథింగ్ బట్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టుగెదర్. మసియానిక్ టైం చాలా దగ్గర ఉంది, స్టెప్స్ సౌండ్ వినిపిస్తుంది అన్న టైంలో ఉన్నాం. మీరు ఓన్లీ ఇక్కడ వరకే చూస్తున్నారు, కానీ మేము ప్రపంచం చూస్తున్నాం. ప్రపంచంలో ఎలాంటి మూమెంట్స్ జరుగుతున్నాయి, ప్రపంచ ప్రజల్లో అవేకనింగ్, ముఖ్యంగా స్పిరిచువల్ అవేకనింగ్ ఎలా జరుగుతుంది అన్నది చూస్తున్నాం. ఎందుకు అని అంటే ప్రపంచంలో 4 దిక్కుల జపానీలు ఏంటి, చైనీస్ ఏంటి, ఎవరెవరో కూడా తెలియలేనటువంటి తెలియలేని ప్లేసెస్ నుంచి మాకు నేర్పించండి, మేము నేర్చుకోవాలనుకుంటున్నాం, మాకు నేర్పించండి అని ఇజ్రాయేల్ దేశానికి మెసేజ్లు పంపించి, రబ్బీలకు మెసేజ్లు పంపించి మాకు చెప్పండి, మాకు టీచ్ చేయండి అని అడుగుతున్నారు. ఇస్ ఇట్ నాట్ ఫైనల్ మూమెంట్స్? సో ఇక్కడి నుంచి ఇంకొక విషయం కూడా చెప్తాను, ఎప్పుడు నేను చెప్తున్న విషయమే. అదేంటంటే ఎవరైతే స్పిరిచువల్గా కనెక్ట్ అయ్యి నడవాలి, నేను వెళ్ళిపోవాలి, నేను ముందుకు వెళ్ళాలి అనుకుంటారో అలాంటి వారిని స్పిరిచువల్ ఫోర్సెస్ తోసుకొని వెళ్ళిపోతుంది అని. ఎవరైతే దానికి వ్యతిరేకంగా వెళ్ళాలి అనుకుంటున్నారో నెగిటివ్ ఫోర్సెస్ వాళ్ళని తోసుకొని వెళ్ళిపోతుంది అని. ఈ 2 విషయాలు ఇప్పుడు ప్రపంచంలో జరుగుతుంది. ఆపోజిట్గా వెళ్తే తోసుకొని వెళ్ళిపోతుంది, కానీ స్పిరిచువల్గా కనెక్ట్ అయితే స్పిరిచువల్గా నువ్వు కనెక్ట్ అయ్యి వెళ్ళిపోతావు ముందుకి. డెసిషన్ ఈజ్ యోర్స్. బ్రెజిల్ దేశం కూడా పెద్ద రోమన్ క్యాథలిక్ దేశం. మన సమీపంలో జరిగిన గాజాతో యుద్ధానికి బూతులు తిట్టాడు ఆ బ్రెజిల్ ప్రెసిడెంట్ ఇజ్రాయెల్ దేశాన్ని, ఐడిఎఫ్ని. మామూలుగా కాదు, చాలా వల్గర్గా అసహ్యకరమైన మాటలు, పదజాలం వాడి దూషించడం జరిగింది. ఆయన అంత స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ దేశంలో ఉన్న రోమన్ క్యాథలిక్స్ 20 లక్షల మంది ఇజ్రాయెల్కి మేము సపోర్ట్ చేస్తున్నామని మార్చేశారు. ఆ దేశంలోనే ఆ ప్రెసిడెంటే వ్యతిరేకంగా మాట్లాడితే ఆ దేశంలో ఉన్న రోమన్ క్యాథలిక్స్ 20 లక్షల మంది మార్చేశారు, మేము ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నామని. సో ఎవరు ఎటు వెళ్తున్నారో డిసైడ్ చేసుకోవడమే. దిస్ ఈజ్ ద డిసైడింగ్ టైము. స్పిరిచువల్గా ఎలివేట్ చేసుకునే టైం, ఆధ్యాత్మికంగా టైం వేస్ట్ చేసుకోవడానికి ఇంకేమీ లేదు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. షలోమ్.